హాయ్ హలో కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కంటెస్టెంట్ అశ్విని గౌడ అరెస్టు తప్పదా? ఆమె నోటి దూలే ఆమెకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందా? హౌస్లోన మిస్ మోనార్క్గా తాను ఆడిందే ఆట పాడిందే పాట నా మాటే శాసనం అంటూ చెలరేగిపోతున్నటువంటి అశ్విని గౌడకు కళ్ళెం పడనుందా అంటే అవును అనే చెప్పాలి. అశ్విని గౌడ తాను నోటి మాట వలన తన నోటి దూల వల్ల కొత్త తలనొప్పులు తనకు తానే తెచ్చుకొనింది అంటున్నారు అబ్జర్వర్స్. కారణం ఏంటంటే మనకు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం రక్షిత శెట్టికి అశ్విని గౌడకు మధ్య జరిగినటువంటి వాగ్వివాదం మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. అదే అర్ధరాత్రి పూట గజ్జల చప్పుడు, ఆ తర్వాత నాగవల్లి ఎవరు, ఇలాంటివన్నీ ఈ ఎపిసోడ్లోన అంటే తమాషా చేయడానికి పోతే అమావాస్యగా మారింది అన్నట్టుగా అశ్విని గౌడ్ తాను ఫన్ క్రియేట్ చేయడానికి పోయి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టుకొనింది. ఈ తలనొప్పులు ఫన్ క్రియేట్ చేసే ప్రక్రియలో కాదు, అయితే ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు, ఆమె నోటి దురుసు, తనను అడ్డుకునే వాళ్ళు ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరు లేరు, తానే మోనార్క్ని, తానే క్వీన్ని, తన మాటే చెల్లుబాటు కావాలి అన్న ధోరణితో, ధిక్కార ధోరణితో ప్రదర్శించడం వల్ల వచ్చినటువంటి వివాదం ఇది. అసలు కథ ఏంటంటే అశ్విని గౌడ్ రక్షిత శెట్టితో మాట్లాడినప్పుడు చాలా దురుసుగా మాట్లాడి నోరు మూసుకొని పడుకో అని అనడమే కాకుండా చంద్రబాబుతోనూ మిగిలిన వాళ్ళతోనూ మాట్లాడుతున్నప్పుడు తను ఎక్కడి నుంచి వచ్చి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు వేసుకున్న బట్టలు చూస్తే తెలుస్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అని ఒక ప్రమాదకరమైన మాట అనడంతో పాటు ఎస్ కేటగిరీ వాళ్ళు ఇలాగే చేస్తారు అన్న మాట కూడా అన్నట్టు ఇప్పుడు మనకు సోషల్ మీడియాలోన హల్చల్ చేస్తుంది. ఏమిటి ఎస్ కేటగిరీ? ఎస్ కేటగిరీ అనే మాట ఎందుకు ఆమె నోటి వెంట వచ్చింది? ఎస్ కేటగిరీ అంటే స్లమ్ కేటగిరీ అయినా లేకుంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా జాతి పేరుతోన కులం పేరుతోన దూషించే హక్కు ఎవరికీ లేదు అని మన ప్రజాస్వామ్యం ఘోషిస్తున్నప్పుడు, ఇన్ని చట్టాలు పెడుతున్నప్పుడు, ఇంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నప్పుడు అన్నీ తెలిసినటువంటి నాగరిక మహిళగా అశ్విని గౌడ్ నోటి వెంట ఈ మాట ఎలా వచ్చింది అని అందరూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు, భగ్గుమని మండిపడుతూ ఉన్నారు. అసలే అశ్విని గౌడ్ ఆట తీరు తలనొప్పిగా మారుతున్న ఈ సమయంలోన ఆమె మాట్లాడిన మాట కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇది కేవలం అశ్విని గౌడకే కాదు, ఎంటైర్ బిగ్ బాస్ ప్రొడక్షన్ టీం కూడా ఈ వివాదంలో చిక్కుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఆమె అశ్విని గౌడ్ ఈ మాట మాట్లాడింది, పోని లైవ్లో ఆమె మాట్లాడింది అనుకున్నారు, ఆ మాటను కనీసం టీం ఎడిట్ చేయాలి కదా, ఎడిట్ చేసి లైవ్లో ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయాలి కదా. ఎపిసోడ్లోనూ వచ్చేసింది, లైవ్లోనూ వచ్చేసింది. ఎప్పుడైతే ఇది ఈ విధంగా ఫ్లేర్ అప్ అయిపోయిందో ఆ అమ్మాయి ఓకే ఇప్పటికి తను తగ్గింది, కానీ ఆ అమ్మాయిని అన్న మాటలు జాతిని అన్న మాటలుగా కొందరు సోషల్ వర్కర్స్, ఆ తర్వాత సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఏకంగా బిడిది పోలీస్ స్టేషన్లోన కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్ అగెన్స్ట్ అశ్విని గౌడ్ అండ్ అదర్ 3 మెంబర్స్ ఆఫ్ ది ప్రొడక్షన్ టీమ్. సో ఏంటి అంటే కనుక ప్రశాంత్ మెహతాల్ అనేటువంటి అడ్వకేట్, ఆయన హీ ఫైల్డ్ కంప్లైంట్, నాన్ కాగ్నిజెంట్ రిపోర్ట్ సిఎన్ఆర్గా కంప్లైంట్ ఫైల్ చేశారు. అశ్విని అండ్ 3 others అసోసియేటెడ్ విత్ ది షో, అంతే ఈ షోకు సంబంధం ఉన్న మరో 3 పైన కూడా ఈ కేసు నమోదు అయ్యింది. బిడిది పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. వాళ్ళు కేసు టేకప్ చేశారు, ఎఫ్ఐఆర్ కూడా చేశారు. వాళ్ళు నౌ దే ఆర్ అబ్జర్వింగ్ ది ఫుటేజ్ ఆఫ్ ది షో. నిజంగా ఏం జరిగింది, ఆ ఫుటేజ్లోనే ఏమైనా దొరుకుతుందా, నిజంగా ఆమె అలా టోన్తో మాట్లాడిందా, ఎస్ కేటగిరీ అనే పదం ఆమె నోటి వెంట దొర్లిందా, ఏ సమయంలో దొర్లింది, ఏంటి ఏం కథ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ప్రశాంత్ నాయక్ ఎవరెవరిపైన కేసు అంటే అశ్విని గౌడ్ పైన ఒకటి, ఆ తర్వాత ప్రశాంత్ నాయక్ ఈయన హెడ్ ఆఫ్ ది షో ఈయన పైన, ఆ తర్వాత సుష్మా క్లస్టర్ హెడ్. అసలు సుష్మా వల్లనే కిచ్చా సుదీప్ షోకు మళ్ళీ వచ్చాడు అని మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం. సో సుష్మా పైన కేసు నమోదైంది. అలాగే ప్రకాష్ పైన కూడా, షో డైరెక్టర్, సో ఈయన పైన కూడా కేసు నమోదయ్యింది. అలాగే ఈమె పైన ఎస్సీ ఎస్టీ సెక్షన్ 153A యాక్ట్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లోన 153A కింద కేసు నమోదు అయ్యింది అని మనకు తెలుస్తుంది.
ఇప్పటికే కన్నడ బిగ్ బాస్ హౌస్లోన తలనొప్పులు చాలా ఉన్నాయి. ప్రారంభం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొదటేమో బిగ్ బాస్కు నేను హోస్ట్ చేయాలని కిచ్చా సుదీప్ మొండికేస్తే ఆయన్ని బుజ్జగించి లాలించి అనునయంగా బుజ్జగించి ఎలాగైనా మీరు రావాలి అని పిలుచుకొచ్చింది. ఒక తలనొప్పి పూర్తి అయిపోతే రెండవ తలనొప్పి ఏంటి, అక్కడ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, సౌండ్ పొల్యూషన్ అవుతుంది అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఏకంగా వచ్చి బిగ్ బాస్ హౌస్కు తాళం వేసేసి ఇంట్లో ఉండే కంటెస్టెంట్లందరినీ బయటికి పంపించేసాడు. ఇంకొక తలనొప్పిగా మారింది. ఇప్పుడు మూడో తలనొప్పి అశ్విని గౌడ్. అశ్విని గౌడ్ ఎందుకు ఇలా ఎక్స్టెంపోర్గా అంటే హెడ్ స్ట్రాంగ్గా ఆమె ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? యాక్చువల్గా ఆమె సోషల్ యాక్టివిస్ట్, కన్నడ చಳುవళికిలోన ముందు వరుసలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాడుతున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్. పైగా ఎన్నో సినిమాలు నటించింది, ఎన్నో సీరియల్లో నటించింది. ప్రిస్టీజియస్ యాక్ట్రెస్గా పేరు పొందినటువంటి ఈ అశ్విని గౌడ్ ఇంట్లో వచ్చినప్పటి నుంచి కూడా బిహేవియర్ నాట్ ప్రాపర్ వే అని ఇంట్లో ఉన్న వాళ్ళే అంటున్నారు. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళలోన రఘు ఆమెను కామెంట్ చేశారు, ఆ తర్వాత రిషా గౌడ కూడా ఆమెను కామెంట్ చేశారు. ఇంట్లో ఉండేటువంటి కావ్య ఆమెకు ఎదురు తిరిగింది, గిల్లీ ఎదురు తిరిగాడు, ధ్రువంత్ కూడా కొంచెం ఇలాగే మాట్లాడారు. వీళ్ళందరూ కూడా ఆమెను హెచ్చరిస్తూనే వచ్చారు, నువ్వు చేస్తున్న పని సరికాదు, మీరు తగ్గాలి, అందరితో కలిసిమెలిసి సాధారణంగా ఉండాలి. అంతెందుకు నిన్న మీరు చూసుకోండి, నిన్న క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించి ఒక చిన్న కాన్స్పిరసీ అంటే వాళ్ళకున్న పవర్ వాళ్ళు వాడుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ సిచ్యువేషన్ను తనకు అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి అశ్విని గౌడ్ ఎంతలా ప్రయత్నించిందో మనకందరికీ తెలుసు. మరి అశ్విని గౌడ్ మళ్ళీ ఈ వివాదం నుంచి బయటపడుతుందా? ఓకే, ఇదో పెద్ద కేసు కాకపోవచ్చు, ఆమెను పిలిచి విచారించి మాట్లాడి వెంటనే పంపించవచ్చు, కానీ ఆమె మర్యాదకు భంగం వాటిల్లుతుంది. ఆమె ఎప్పుడు అంటుంది, సొసైటీలో నా ప్రెస్టేజ్ ఏంటి, నేను ఎలా ఉన్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎలా వచ్చాను, నేనంటే ఏంటి అని పదే చెప్పుకుంటున్నటువంటి మిస్ మోనార్క్గా పేరు పొందినటువంటి అశ్విని గౌడ్ ఇప్పుడు నిజంగా చిక్కుల్లోనే ఎదుర్కొనింది. అందుకే జాన్వి చెప్పింది నిజం, ఎప్పుడు కూడా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మనం వేయకూడదు. ఆమె ఏమనుకునింది, రక్షిత శెట్టి ఆఫ్టర్ ఆల్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చిన్నపిల్ల ఇదేం చేస్తుంది అని అనుకుంటే తాడే పామై చుట్టుకునింది ఆమె మెడకే కాదు ప్రొడక్షన్ టీంకి మొత్తానికి ఇప్పుడు చుట్టుకునేది. ఈ కేసు నుంచి బయటపడేది ఎలా అనేది ఇప్పుడు ప్రొడక్షన్ టీం తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు? అశ్విని గౌడ్ మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుందా? లాస్ట్ సీజన్లోన చైత్ర కుందాపుర కూడా కేసుకు సంబంధించి ఆమె బయటికి వెళ్ళారు, మళ్ళీ లోపలికి వచ్చారు. ఇలా బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వాళ్ళను పిలుచుకోవద్దండి, హెడ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని పిలిచొద్దండి అని కిచ్చా సుదీప్ గారు ప్రారంభంలోనే టీంకు చెప్పారు, ప్రొడక్షన్ టీంకి చెప్పారు, ఈసారి కాస్త కొంచెం చూసి పిలవండి అని. కానీ అశ్విని గౌడ్ ఇలా చేస్తుందని కిచ్చా సుదీప్కి మాత్రం ఏం తెలుసు. కాబట్టి కిచ్చా సుదీప్ చెప్పాలే తీసుకుందామని క్యాప్టెన్ కావాలని కలలు గంటూ తాను వెళుతున్న దారిలోన తానే అలా బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకునే తీరుగా ప్రవర్తించేటువంటి అశ్విని గౌడ్కు బ్రేక్ పడుతుంది అని సోషల్ మీడియాలోన కర్ణాటక మొత్తం కూడా అందరూ అంటున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 పైనే ఉన్నాయి. అశ్విని గౌడ్ని అరెస్ట్ చేస్తారా, మందలించి వదిలేస్తారా, ఆమెను బయటికి పిలిపిస్తారా, బిడిది పోలీసులు ఏం చేయబోతున్నారు, ఎప్పుడు బిగ్ బాస్ ఇంటి తలుపు తట్టబోతున్నారు అని అందరూ అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో అనేది. మొత్తానికైతే అశ్విని గౌడ్ తగ్గాలి కాస్త. ఇంట్లో ఉన్నప్పుడు అసలు బిగ్ బాస్ హౌస్ అంటేనే అందరూ సమానం. రఘు అన్నాడు, ఇక్కడ అందరూ సమానమే, పెద్ద చిన్న తేడా లేనే లేదు అని అన్నాడు. మళ్ళీ ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తించింది అనేది ఆమెకే తెలియాలి. ఇప్పటికైనా ఆమె మారాలి. ఆమెను అంటకాగుతున్నటువంటి జాన్వి కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆమె కూడా ఈ సూప్లో పడిపోయే ప్రమాదం ఉంది. ఇదండి, చూద్దాం ఏం జరుగుతుందో. సైనింగ్ ఆఫ్ మధుసూదన్.